వైజాగ్లో సినిమా పిచ్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో వాళ్ళ చేతుల మీద తీయబడ్డ సినిమాల్లో ఒకరు లోకేష్ అన్న ఒక డైరెక్టర్, రాజుగారు దొంగలు అనే ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు వరకు నేను చేయలేని క్యారెక్టర్ అందులో చేయడం జరిగింది. వాట్స్ దాట్? ఇట్స్ లైక్ ప్రాస్టిట్యూట్ రోల్ అనమాట. బేసిక్గా నాకు అది చేయాలని ఉండేది కాదు, కానీ దట్ ఈస్ యాక్టింగ్, నాట్ రియాలిటీ. నువ్వు చేయాల్సింది యాక్టింగే కదా, దీనికోసం ఆలోచిస్తున్నావు, ఎవరి కోసం ఆలోచిస్తున్నావు, డూ అని చెప్పి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఆయన నరేషన్ బాగుంది, కాస్ట్యూమ్స్ నాకు అన్కంఫర్ట్ చేయలేదు, మీకు ఏది కంఫర్ట్ అదే యూజ్ చేయండి అన్నట్లు అన్నారు. సో నాకు అది చాలా ప్లస్ అనిపించింది. క్యారెక్టర్ చేసా, అది ఏంటి అంటే రియాలిటీ అనమాట. ఇప్పుడు మనం చాలా తమిళ్ సినిమాస్ చూస్తూ ఉంటాం, అరే వాళ్ళు చాలా నేచురల్ ఉంటారు, మేకప్స్ ఉండో, ఇలా కూడా ఉంటారా, ఇలా మన తెలుగులో ఎందుకు తీరబ్బా అన్న ఫీల్ అందరికీ వచ్చేది. అందులో నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి ఫీల్ నుంచి లేదండి మనోళ్ళు కూడా తీస్తారు అని చెప్పి ఆ లోకేష్ డైరెక్టర్ గారు అండ్ అసోసియేట్ అజయ్ గారు వీళ్ళిద్దరూ మింగల్ అయ్యి మనం కూడా తీద్దాం, చూపిద్దాం అని చెప్పి, ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం చూసుంటారు, కమిటీ కుర్రాలు చూసుంటారు, ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యే పొజిషన్లో ఉంది అని నా ఇంటెన్షన్. మూవీ నేమ్ ఇస్ రాజుగారి దొంగలు. రాజుగారి దొంగలు. ఓకే, ఆ దొంగల్లో మీరు కూడా ఉన్నారా రాజుగారితో? అది మనకి తెలియదు, సస్పెన్స్. ఓకే, అలాగే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి మీరు కూడా బాగా ఇష్టపడ్డారా ఆ క్యారెక్టర్ ని? నాకు ఏమనిపించింది అంటే బేసిక్గా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి గట్స్ ఉండాలి. నేను అది చేయడానికి నాకు మినిమం గట్స్ అనేది లేదు, కానీ నేను ఒక్కరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఆవిడెవరు అంటే అనుష్క గారు. వేదం మూవీలో అనుష్క గారిని చూసి, ఆఫ్టర్ రీసెంట్లీ ఈమె యాంకర్ అనసూయ విమానం ప్రాజెక్ట్లో చేశారు కదా, వీళ్ళిద్దరిని చూసి అర్రే కదా, జస్ట్ అది యాక్టింగే కదా, నాట్ రియాలిటీ కదా, ఎందుకు ఆలోచించాలి, చేద్దాం అని చెప్పి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ఫస్ట్ అయితే అనుష్క గారిని ఇన్స్పైర్ అయ్యి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది, ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. నైస్. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కూడా సో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అనమాట. లైక్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అన్నాను కదా, అది అంతర్యామి విత్ సుకన్య మ్యామ్, అంటే బడబడ యాక్టర్స్ కూడా అందులో ఉన్నారు. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నా ఫీల్ వేరే లెవెల్ ఉంది. అందులో ఈజ్ లైక్ నార్త్ సైడ్ హీరో అనమాట, అంటే ఒరిస్సా సైడ్ హీరో అనమాట. తను ఇక్కడ మన తెలుగులో చిరంజీవి గారు ఎలానో, వాళ్ళ సైడ్ అతను అలా అనమాట. ఏం పేరండి? బాబుషన్. ఓకే. సో ఆయనతో నేను హీరోకి క్వైట్ ఆపోజిట్ రోల్, విలన్ గా ఒక లాయర్ గెటప్ లో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ తనతో నేను చేయడం జరిగింది. వినండి వినండి నా వాదన వినండి అంటూ కూడా. సో ఐ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. దట్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అఫ్ కోర్స్ చాలా మంది అంటారు ఎందుకు నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తావు, విలన్ ఏంటి అంత బోల్డ్ ఏంటి అంటే, అర్రే నువ్వు అవుట్ సైడ్ బోల్డ్ కాదు, నువ్వు అవుట్ సైడ్ విలన్ కాదు, సంథింగ్ నువ్వు డిఫరెంట్ చేస్తేనే కదా నీ ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో దట్ ఐఎమ్ చూసింగ్ దాట్. ఓకే, సో ఇంకా కంటిన్యూస్గా అయితే విలన్ క్యారెక్టర్స్ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ముందుకు వచ్చింది కూడా ఎలా వచ్చానంటే, ఇక్కడ నాకు ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ ర్యాపిడో పడిపోయా ప్రేమలో అన్న మూవీకి డబ్బింగ్కి వచ్చాను. అలానే మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావడం జరిగింది. సో ఇంతకు ప్రేమలో పడిపోయింది ఎవరు? ఇప్పుడు బేసిక్గా ఒక మాట చెప్తా. ఇప్పుడు మనం అందరూ హ్యాపీగా ఉండడం అవుతుందా? అందరూ హ్యాపీగా ఉంటారా? స్ట్రగుల్స్ లేకుండా ఉండడం జరుగుతుందా చెప్పండి? అన్నీ ఫేస్ చేస్తాం లైఫ్లో మనం చెడు సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. లైఫ్ అనేది స్ట్రగుల్ అవుతుంది. లైఫ్ అని కంప్లీట్ కొలాప్స్ అయిపోయే డేస్ నుంచి కూడా వాట్ నెక్స్ట్ అనేది చూస్తారు కదా. అలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన మనుషులు నెక్స్ట్ ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నారు అన్న ఆప్షన్ అందరికి, ఆ థాట్ అందరికీ ఉంటుంది కదా. అలాంటి థాట్ని షో చేసే కంటెంట్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. ర్యాపిడో పడిపోయా ప్రేమలో అని. ఇప్పటివరకు కంటెంట్ గురించి చెప్పారా? నేను మీరు యాక్చువల్ గా మీకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత వాట్స్ నెక్స్ట్ అని అనుకోని ద సిచ్యువేషన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు యు. దే ఆల్ ఆర్ న్యూ పర్సన్స్, న్యూ డైరెక్టర్. ఆయన డైరెక్షన్లోనే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ అండ్ A to Z ఆయనే హీరో కూడా. సో తను చేయడం జరిగింది. ఎవరు నిర్మాత అంటే అప్పన్న గారు అన్న సపోర్ట్తో ఈయన తీయడం జరిగింది. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లైఫ్లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్లో చేశా. ఓకే, ఇంతకు మీకంతా ఇష్టమైన ప్రాజెక్ట్ అంటే ఇష్టమైన క్యారెక్టర్ ఏంటది? ప్రేమను చూపించవయ్యా. ఎలా చూపిస్తావు? ఎట్లా చూపించాలో చెప్పండి, చూపిస్తాం. నాకుంది, నేను చూపిస్తా. ఓకే, అది ఎలా అంటే
అమ్మ అన్న క్యారెక్టర్లో. వావ్. మన లవ్ని షో చేయాలి అంటే ఒక అమ్మ అన్న క్యారెక్టర్లో మన లవ్ షో చేయొచ్చు. నేను ఈ పడిపోయా ప్రేమలో, ర్యాపిడో పడిపోయా ప్రేమలో నేను ఒక అమ్మగా, కాకపోతే కొంచెం స్టైల్ యూఎస్ అమ్మగా నేను చేస్తాను. స్టైలిష్ అమ్మగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఏంటి లాంగ్వేజ్ ఏంటి కొంచెం తుకడా సో తెలుగు ప్రాపర్ గా రావట్లేదు. యాక్చువల్లీ మీరు బెంగాలీయా? నో 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 నో. ఇంకేమైనా నార్త్ ఈస్టా? ఏంటో అండి, బీహారా? ఐఎమ్ ఫ్రమ్ అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్. ఎస్. ఓకే ఓకే. సో పుట్టింది పెరిగింది అక్కడే కాబట్టి, కాకపోతే పేరెంట్స్ తెలుగు వాళ్ళే కాబట్టి నేను ఇది కూడా చక్కగా మాట్లాడుతున్నా అని మీరు చూసి చెప్పాలి. మాట్లాడుతున్నా మీ మాటల్లో అర్థమైపోతుంది. యా యా. ఓకే. సో కానీ చాలా మంది అడిగారు, అరే యు ఆర్ నార్త్ సైడ్, ట్రై టు ఇన్ నార్త్ సైడ్ ప్రాజెక్ట్స్ అంటే, నో ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ. ఐ లైక్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్స్. టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఎందుకు ఏంటి అంటే తెలీదు. సో అండమాన్ నికోబార్ కాబట్టి చుట్టూ సముద్రమే, ఎటు వెళ్ళినా కానీ ద బ్యూటిఫుల్ వ్యూ, బీచెస్ అన్ని అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళండి ఖచ్చితంగా. ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టుకున్నాను సిటీస్ ని కూడా అలా అలా చేసుకోవడానికి. సో అందులో అండమాన్ నికోబార్ ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పూజ గారికి కాల్ చేసి ఏం చూడాలి ఏం చూడకూడదు అని చెప్పి ఒక టూరిస్ట్ గైడ్ లాగా ఫోన్ లో మేము ఆన్లైన్ లోనే చేస్తాం. షూర్. ఓకే. సో అమ్మ నాన్న ఇద్దరు తెలుగు వాళ్ళు, సో అక్కడే సెటిల్డ్ ఎవ్రీథింగ్. ఓకే. యాక్చువల్లీ డాడీ జాబ్ సైడ్ మేము అటు వెళ్ళాం. ఇంకా పుట్టిన దగ్గర నుంచి ఇంకా అక్కడే పెరగడంతో అటు నుంచి, కాకపోతే పుట్టింది వాళ్ళు ఇక్కడే కాబట్టి కంప్లీట్గా ఇటు షిఫ్ట్ అయిపోయాం. అండమాన్ నుంచి ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాం. అంటే ఇప్పుడు మీరు అండమాన్లో ఉంటారా? అండమాన్ నుంచి హైదరాబాద్ అలా వస్తుంటారా? బేసిక్గా ఫ్యూ ఇయర్స్ నేను అలా చేశాను, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాను. ప్రెసెంట్ అయితే వైజాగ్లో ఉంటున్నాను. ఓకే, నైస్. ఎందుకంటే మీకు ఒక లింక్ అయితే ఉంది, ఎందుకు అక్కడే ఉంటున్నా అని డౌట్ రాలేదా? అంటే వస్తూ ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ. బేసికలీ అండమాన్ అనేదే ఏకంగా బీచెస్ అండర్ ఉంటుంది. సరౌండింగ్స్ ఒక అండమాన్ ఉండేదే ఒక బీచెస్ మధ్యలో, వాటర్ మధ్యలో. అలాంటి వాటర్ నాకు మళ్ళీ కనిపించింది వైజాగ్ లోనే. ఓకే. సో దట్ ఈస్ వి షిఫ్టెడ్ కంప్లీట్లీ వైజాగ్. ఓకే. ఫ్యామిలీ బేసిక్గా ఫ్యామిలీ అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, కాకపోతే మాకు ఒక ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ మోస్ట్లీ సీ. ఓకే. సముద్ర ఇస్ మై లవర్. ఓకే. సో ఎప్పుడైనా బీటెక్ లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయడాలు కానీ, సో మీరు వాళ్ళకి దమ్కి ఇయ్యాలి కానీ? బేసిక్గా నేను మీ అంత కలర్ కాదండి, నల్ల పిల్లని నేను. ఎందుకండి అంటారు? స్కిన్ టోన్ గర్ల్. ఈ అమ్మాయికి కూడా పడతారా, చల్లే నేనే ఒక నల్ల పిల్లని, నాకెవరు పడతారులే అని అనుకునేదాన్ని. కానీ చాలా వరకు సీనియర్స్, సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరూ నాకు ప్రపోజ్ చేస్తే, ఈ నల్ల పిల్లని కూడా ప్రపోజ్ చేస్తారు సార్, ఎందుకు సీనియర్ సార్, నాకెవరు పడతారండి అని ఇంత చాలా వర్స్ట్గా మాట్లాడేదాన్ని. ఫైనల్ ఇయర్లో తెలిసింది, అరే లేదు లేదు మనకు కూడా ఫాలోయింగ్ ఉంది, ఉండాలి అని చెప్పి అనుకున్నా. సరే వాళ్ళతో మాట్లాడదాం అనేటప్పటికి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో సాడ్. యా. ఏంటంటే మీరు ఆ రియలైజ్ అవ్వడం కోసం 4 years తీసుకున్నారు, కానీ ఎవ్రీ గర్ల్ ఈస్ డిఫరెంట్. కలర్ తో సంబంధం ఉండని అది తర్వాతే తెలిసింది. యా. ఇంత లేట్ గా తెలుసుకుంటే ఎలా? ఇప్పుడు అమ్మాయిలకు కూడా చెప్పండి, కలర్ అనేది సంబంధం కాదు, ఎవ్రీ గర్ల్ ఈస్ అనే బ్యూటిఫుల్ గర్ల్ అని. ఓకే. అండ్ సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్. సో పర్సనల్ లైఫ్ ఏంటి, మ్యారీడా లేకపోతే లేదా ఏంటి, వాట్స్? నిజం చెప్పాలి అంటే 21 ఏజ్కే నాకు పెళ్ళి అయిపోయింది. బాల్య వివాహం. అయ్యో. అప్పుడే బీటెక్ రిలీవ్ అయ్యాను, కానీ ఇలా వచ్చాను. సరే జాబ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనేటప్పటికి పెళ్ళి అయిపోయింది. ఓకే అని నేను యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో నీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది కదా, నీకు ఇప్పుడు అయిందంటే దట్ ఈస్ యువర్ ఫేట్, దాన్ని యాక్సెప్ట్ చేయి, లైఫ్ చిల్ ఉంటుంది, బాగుంటుంది అని యాక్సెప్ట్ చేశాను. సో అలా